హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఈ వీడియో C20 స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అయితే అవుతుంది. C20 4th సెమిస్టర్లో ఎవరికైనా మ్యాథమెటిక్స్ 3 పెండింగ్ ఎవరికైనా ఉంది అంటే సప్లై రాసుకోవడానికి సో ఈ వీడియో మీకు 110% అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. మీకు ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్తో పాటు దాంతోపాటు మీకు ఏంటంటే దానికి సంబంధించిన సొల్యూషన్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్స్ అనేవి కూడా ఈ యొక్క పీడిఎఫ్లో అయితే మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్ని మీరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఈ యొక్క పీడిఎఫ్లోనే మనకి ఎన్ని లైక్ ప్రీవియస్ అనే పేపర్స్ అనేవి ఉన్నాయి అనేసి చూసుకున్నట్లయితే సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ October-November 2023లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3కి సంబంధించి కామన్ సబ్జెక్ట్ ఇది అందరికి కూడా 4th సెమిస్టర్లో. సో అందరికి కామన్ కాబట్టి అఫ్కోర్స్ మీ అందరికి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అనేటివి మ్యాక్సిమం అన్నిటికి కూడా ఆన్సర్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు లైక్ క్వశ్చన్ పేపర్కి తగినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాబ్లం 1 వచ్చేసరికి ఇది, దీనికి సంబంధించిన సొల్యూషన్ అనేది కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఇదే విధంగా సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. మీరైతే నీట్గా నిదానంగా ఈ యొక్క పేపర్ అంతా కూడా లైక్ టోటల్గా ఇది వచ్చేసరికి 132 పేజెస్ అయితే ఉంది. ఈ 132 పేజెస్ని కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే సో మ్యాక్సిమం మీరైతే ఈ యొక్క సప్లై ఎగ్జామ్ అనేది క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, కంపేర్ టు మ్యాథమెటిక్స్ 1 and 2 మ్యాథమెటిక్స్ 3 అయితే మనకు కొంచెం సింపుల్గా అయితే ఉంటుంది సిలబస్ ప్రకారంగా అండ్ ఎగ్జామ్ ప్రకారంగా. సో మ్యాక్సిమం అందరూ కూడా క్లియర్ అయితే చేసుకోండి. రీసెంట్గా చాలామంది కూడా అడిగారు బ్రదర్ C20 M3కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అనేసి. సో ఈ యొక్క టోటల్ పీడిఎఫ్ని మీరు కనుక చదివినట్లయితే సో మీరైతే మ్యాక్సిమం పాస్ అయితే అయిపోతారు. మ్యాక్సిమం వద్దు, సో నేనైతే 100% అని చెప్తాను. ఎందుకంటే వీటిలో నుంచి తప్ప వేరే మోడల్ లేవు ఇంకా. ఎందుకంటే అన్ని మోడల్స్ కూడా ఈ యొక్క పీడిఎఫ్లో కవర్ అయితే అయిపోయాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఇది మనకు వచ్చేసరికి మొత్తం కూడా 3 మార్క్స్కి సంబంధించినవి 10 క్వశ్చన్స్. ఆ తర్వాత పార్ట్ బి ఉంది. పార్ట్ బిలో కూడా మీకు దీనికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 11th ఏ క్వశ్చన్ ఇది. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ ఇక్కడైతే మనకు ఉండడం జరిగింది. అండ్ ప్రాబ్లం బికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఇక్కడ ఉంది. ఓకేనా. మీరు మళ్ళీ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని దాని ఆన్సర్స్ వెతుక్కునే అంత టైం అయితే వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్గా మీకు అంతా కూడా ఈ పీడిఎఫ్లో ఉంది కాబట్టి ఇన్ కేసు మీరు ఇంకా ఎక్కువగా మంచిగా రివిజన్ చేసుకొని చదువుకోవాలి అనుకుంటే దీన్ని ప్రింట్అవుట్ అయినా తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకుంటే మ్యాక్సిమం మీకు 64 పేజెస్ అయితే అవుతుంది, అంతే 61 పేజెస్ అవుతుంది. సో 61 పేపర్స్ అవుతుంది, సారీ పేజెస్ కాదు. ఇది టోటల్ 132 ఉంది కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ చేపించున్నా కూడా మీకు 61 పేపర్స్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం ఒక్కొక్క పేపర్కి మనకు 2 రూపీస్ ఛార్జ్ చేసినా కూడా మీకైతే 130 రూపీస్ కల్లా ఈ యొక్క పీడిఎఫ్ అయితే వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా మీరైతే చదువుకునే దానికి అవకాశం ఉంటుంది. మొబైల్లో ఇవన్నీ కూడా మనం చేయాలంటే కొంచెం కష్టం అయితే అవుతుంది కాబట్టి బెటర్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని దీని అయితే ప్రిపేర్ అవ్వండి. 100% మీరైతే పాస్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇంకా మీకు మ్యాథమెటిక్స్ 2కి సంబంధించి కూడా నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే వెతుకుతున్నాను. సో వన్స్ అది కూడా వచ్చిన తర్వాత మీకు అందరికి కూడా నేనైతే వీడియో రూపంలో చేసి మీ అందరికి కూడా అందించడం అయితే జరుగుతుంది. దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. సో ప్రతి ఒక్కరు కూడా దీని అయితే చెక్ అయితే చేసుకోండి. అండ్ ఇది ఏప్రిల్ అండ్ మేలో జరిగిన 2023లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. దీనికి సంబంధించి ఆన్సర్స్ అనేవి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆ తర్వాత మనకి ఏంటంటే October-November 2022లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్, దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేది కూడా మనకి ఆడైతే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనము April-May 2023. ఇది మనకేంటంటే కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి, కొన్ని సబ్జెక్ట్స్ మనకి అన్నట్టుగా డివైడ్ చేస్తారు కదా, అవి కూడా కవర్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇంకా ఇట్లే మనము ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ప్రిపేర్ అవుతూ వచ్చామంటే నీట్గా ప్రతిదీ అర్థం చేసుకుంటూ 100% పాస్ అవ్వడానికి పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. ఇది ఈసీకి సంబంధించిన 4th సెమిస్టర్ పేపరు April-May 2023లో. ఓకే. అండ్ ఆ తర్వాత సో డీటెయిల్ ఆన్సర్ స్క్రిప్ట్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి మీకు చాలా సింపుల్ అయితే అవుతుంది చదివేదానికి. ఇక్కడ చూసుకోవచ్చు త్రిబులీకి సంబంధించిన 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్ April-May 2023లో. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది CCM 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ April-Mayలో.
అన్ని బ్రాంచెస్కి రిలేటెడ్గా అయితే ఉంది కాబట్టి మీకు అన్ని మోడల్స్ అనేవి కూడా మీకైతే ఇక్కడ కవర్ అయితే అయిపోతాయి. ఎక్స్ట్రాగా మళ్ళీ మనం వేరే దగ్గర నుంచి అయితే చదవాలన్నా అనేది అయితే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత నవంబర్ అండ్ డిసెంబర్ 2022లో జరిగిన ఎగ్జామ్ కామన్ 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్, దానికి సంబంధించిన ఆన్సర్ అన్నీ కూడా ఇక్కడైతే ఉండడం జరిగింది. ఓకేనా బ్రదర్, మేము ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క సెమిస్టర్లో లైక్ C20 వాళ్ళు సో ఈ యొక్క అక్టోబర్ నవంబర్లో పాస్ అయిపోవాలి అంటే మీకైతే బెస్ట్ సజెషన్ నేను ఇచ్చేది ఏంటి అంటే ఈ యొక్క మోడల్ పేపర్స్ లైక్ ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ అనడం కరెక్ట్ కాదు ఇది. సో ప్రీవియస్ పేపర్స్ని పట్టుకొని మీరు చదివేశారంటే సో 110% మీరైతే ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయితే అయిపోతారు. ఓకేనా. అండ్ జూన్ జూలై 2022కి సంబంధించిన కామన్ పేపర్ కూడా ఉంది, దీన్ని కూడా మీరైతే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో డైరెక్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంది టెలిగ్రామ్లో, సో దాని నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకు ఈ యొక్క ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3కి సంబంధించి డిఫరెంట్ లైక్ మెకానికల్ వాళ్ళకి, త్రిబుల్ ఈ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి, సివిల్ ఇలా అన్నిటికి కూడా డివైడ్ అయ్యి సో ఈ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి గైస్. మ్యాథమెటిక్స్ 2 ఎవరికైనా సప్లీ అనేది ఉంది అంటే ఒకసారి అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను మెజారిటీని బట్టి మీకు నెక్స్ట్ వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది గైస్ టోటల్గా అయితే ఈ వీడియోలో మీకు అందరికి కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ యూస్ఫుల్ అయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి గైస్. ఓకేనా. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.